మళ్ళీ స్టోర్కి వచ్చిన అమ్మ వచ్చింది యాక్చువల్గా. ఇది నెత్తి పెట్టుకునేది కదా ఐలో, అదే పెట్టుకుంటున్నాం. కానీ ఆమె మా ఎంపీపీ రిటైర్డ్ టీచరు, వాళ్ళ ఆయన పెన్షన్ మస్తున్నాయి చూడగా పైసలు. బిల్ పెద్దగా చేయమని ఉండాలి. వారం అంతా వేరే పని చేస్తా, సాటర్డే సండే ఈడ పని చేస్తా, మా ఆయన ఇంట్లోకి వెళ్ళి కొడతాను, మీతో పాటు నేను వచ్చి ఈడ చేస్తాను, సరిపోతుంది సంసారం. సో ఎట్లా నేను దుకాణం ఎట్లా ఉంటా. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ మళ్ళీ స్టోర్కి వచ్చిన అమ్మ వచ్చింది యాక్చువల్గా. సో మన కొరకు ఏం రాలేదు, కానీ పుట్టపర్తికి పోయి రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్ దిగింది అంతే. ఓకే, సో కొత్త దుకాణం చూపిద్దామని తీసుకొచ్చిన. చూస్తుంది ఊర్లో మా మామూలు వాళ్ళు ఏమంటారు తెలుసా, బుజ్జి నువ్వు కిరాణం దుకాణం పెట్టినావంట కదా అని అంటున్నారు. శ్రీదేవి కిరాణం దుకాణం పెట్టింది. వాళ్ళు అడిగినప్పుడు భలే అవును అవును మా అమ్మ కిరాణం దుకాణం పెట్టుకున్నా అని చెప్పిన నేను కూడా, సరిపోయింది ఇక. సో శ్రీదేవి కిరాణం దుకాణం పెట్టిన శ్రీదేవి ఇది బాగుంది. ఏమో బట్టల దుకాణం అయిపోయి కిరాణం దుకాణంకి వస్తున్నాయి. ఓకే, అండ్ కొన్ని కొత్త వస్తువులు వస్తున్నాయి మన దగ్గరికి. అండ్ బుట్టలు చూసిర్రు ఎట్లున్నాయో, వెరైటీ ఉన్నాయి. దీంట్లో ఏం పెడదామబ్బా, గ్యాప్ ఎక్కువైంది, ప్లేస్ వేస్ట్ చేస్తున్నారు దీన్ని. సో యాక్చువల్లీ 4 పెట్టాల్సిన ప్లేస్లో 3 పెట్టేసి వెళ్ళిపోయారు సింపుల్గా. ఇక్కడొకటి ఇంత గ్యాప్ చాలు. మరి ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చినట్టురా అడగాలి వాళ్ళని. సో యాక్చువల్గా ఇవి బాగానే డ్యాన్స్ చేస్తున్నాయి. సో అవి నచ్చలేదని మళ్ళీ ఇవి ఎక్కడంటే అక్కడే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏం పెడదాం, దాంట్లో ఏం పెడదాం, ఇంకొక ర్యాక్ పెంచాలని ఉంది. ఎందుకంటే ప్లేస్ అడ్జస్ట్ కావట్లేదు. నేమ్స్ వచ్చినాయి అబ్బా ఇప్పుడు. సో నేమ్స్ ర్యాక్స్ పైన నేమ్స్ పెట్టేసేసి పేర్లు గ్రామ్స్ దానికి రాసి పెడదాము. అండ్ కొందరు సజెషన్ ఏం చెప్పారంటే, మన వాళ్ళు ఏదన్నా ఇప్పుడు విప్ప పువ్వు ఉంది, దాని స్పెషాలిటీ ఏంటి, అట్లా ఒక 2-3 సెంటెన్స్లో రాసి పెడితే బాగుంటుంది కదా, కొన్ని స్పెసిఫికేషన్స్ అని అడిగింది. ఎస్, అదొక పని ఉంది మనకి. అండ్ ఇంకొకటి హ్యాపీ ఏంటంటే, అందరూ పిల్లలకు కూర్చోవడానికి ఖాళీ టైంలో స్టూల్ ఇచ్చినామంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినరు. ఇగో నేనున్నా లేకపోయినా మీరు వస్తారు కదా, మీరు వచ్చిన టైంలో వాళ్ళు స్టూళ్ళ మీద కూర్చున్నారు అనుకోండి, నాకు చెప్పే పని లేదు, మీరే తిట్టుకోండి వాళ్ళని. ఓకేనా? సో నాకు శ్రీదేవి ఇట్లా చేసారు అని నాకేం చెప్పక్కర్లేదు. మీకు రెస్పెక్ట్ లేకపోతే మీరే తిట్టుకోండి ఆ పిల్లల్ని. నేను రెస్పెక్ట్ ఇస్తే మెచ్చుకొని పోండి అంతే. మీ పిల్లలు మీ ఇష్టం, మీరు కొంటేనే జీతాలు వస్తాయి కాబట్టి మీ పిల్లలు, నా పిల్లలు కానీ. కరెక్టే చెప్పినా? ముచ్చట కరెక్టే. ఏడున్నాయి మీ స్టూల్, ఇక్కడ పెట్టుకున్నారా? అది సంగతి. ఓకే, మా అమ్మ ఏందో చూస్తుంది, ఏమో చేస్తుంది. ఇంత పెద్దగా పెట్టినావు అంటున్నాను. అండ్ ఇంకొకటి మీకు అందరికి చెప్దాం అనుకున్నాబా, ఆ రోజు స్టోర్ అంతా చూపించినప్పుడు ఇంకొకటి చూపించలేదు. యాక్చువల్లీ ఏంటంటే, ఈ చివర్లో లాస్ట్లో ఒక వాష్రూమ్ ఉంది. యాక్చువల్గా అది ఓన్లీ కస్టమర్స్ కనిపెట్టినాము. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు డెఫినెట్గా అడిగి యూజ్ చేసుకోండి, చెప్పలేదు నేను. అది కస్టమర్స్ కొరకు మాత్రమే అది పెట్టేయడం జరిగిందనమాట. లాస్ట్లో ఉంది, కనపడదు కూడా, అది ఎవరికి ఉందన్న విషయం కూడా తెలియదు. అట్లా ఉంటుంది, నీట్గా చేయించినాం వర్క్ దానికి. ఓకేనా? ఇది ఒక్కటి మర్చిపోయినాం కాబట్టి మీకు చెప్దాం అనుకున్నారే. తర్వాత వీడియో చూసి అనుకున్నారే చెప్పలేదు కదా, ఎవరైనా బయట నుంచి వస్తారు, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వస్తారు, లేట్ అవుతుంది, అట్లా ఇబ్బంది ఉన్నప్పుడు డెఫినెట్గా వాడుకోండి. ఓకేనా?
అది సంగతి. ఫస్ట్ స్టోర్ ఆలోచించినప్పుడు అదే ఆలోచించిన నేనైతే. జనరల్గా సూపర్ మార్కెట్స్లో అట్లా ఉండవు కదా, కానీ ఆ ఫెసిలిటీ ఉండాలని స్ట్రాంగ్గా కోరుకున్నాను అనమాట. అది మళ్ళీ పిల్లలందరికీ బయట ఉంది, వాళ్ళంతా బయట వాడుకుంటారు. ఇంకేం చెప్పాలి, ఏం చేస్తున్నారు మీరు? వారం రోజులు అయిపోయింది నేను మిమ్మల్ని కలిసి. సో మా పిల్లలకు కూడా ఫుల్ క్లాసులు వీకలేదు. ఇంకా ఒకసారి అందరినీ కూర్చోబెట్టి క్లాసులు అంటే ఏం లేదు, అప్పుడు మీటింగ్ పెట్టుకోవాలా, వాళ్ళు ఎట్లా చూస్తారు మిమ్మల్ని, నువ్వు ఎట్లా చూడాలా అని చెప్పాలి కదా. అండ్ మంచి మ్యూజిక్ పెట్టాలని వాళ్ళ ఫస్ట్ నుంచి డే 1 డిజైన్ నుంచి నేను అడిగిన. మంచి ఏమంటారు స్పీకర్లా పెట్టి మనం అడిగితే ఇంతవరకు పెట్టలేరు. అవి చిన్న చిన్న స్పీకర్స్ పెట్టి బ్యూటిఫుల్ ఓల్డ్ సాంగ్స్ కానీ మంచి మ్యూజిక్ కానీ పెడదాం, మంచిగా ఉంటుంది. లేకపోతే వాళ్ళకి నిద్ర వస్తుంది, మీకు నిద్ర వస్తుంది, మంచిగా అనిపిస్తుంది మ్యూజిక్ ఉంటే. లేదంటే చూడు ఇట్లా ఉంది, ఫుల్ ఉండాలి, కస్టమర్స్ ఉంటేనే బాగుంటుంది. అంటే క్లోజింగ్ టైంకి వచ్చిన నేను, అందుకే ఇట్లుంది పాపం. కానీ సో అది అయినా సరే మధ్యాహ్నం వచ్చినా, పొద్దున్న వచ్చినా, సాయంత్రం వచ్చినా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉండడం ఇంపార్టెంట్ మనకి. పేరేంటి? లక్ష్మి. అవునా? హలో లక్ష్మి గారు. నమస్తే. నమస్తే అండి. బాగుందండి. ఏందో చెప్పవేది? ఇవేమో సోప్స్. కాఫీదా అంటే కాఫీ, నేను కాఫీ అంటే అసలు కాఫీ ఇలా కొంచెం కాఫీ కూడా ఇస్తారు. అదేంది ఉంది కదా. ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, వర్జిన్ కోకోనట్. ఇది నెత్తి పెట్టుకునేది కదా ఆయిల్. అదే పెట్టుకుంటున్నాం కానీ. ఇదేమో రోస్టెడ్ కాజు. అవునమ్మా. కాజు. ఇక్కడేమో 100 రైస్ ఉంది. రెడ్ రైస్, నవారా రైస్, అదేంటిది తెలంగాణ సోనా రైస్. ఇవేమిటి ఇంతకు? అవి గోధుమలమ్మ, నల్ల గోధుమలు. పెన్నేమో అన్నీ కలిపి ఉంటాయి. ఇక దోశ మిక్స్ అంటే నీళ్ళు కలిపేసుకొని ఇక దోశలు వేసుడే, నీళ్ళు కలుపుకొని ఇడ్లీలు వేసుకున్నాడు. వాముతో భలే అమ్ముడు పోతుంది, భలే టేస్ట్ ఉంది ఇడ్లీ వాముతోటి. ఇది అన్నం వేసుకొని తినాలి. అదొకటి మునగాకుది, ఒకటి చింత చిగురు కారం. చింత చిగురు వేసి చేసిందా? కారం కూడా శ్రీశైలంకి వస్తుంది. ఇంకా మా అత్తమ్మ మామయ్య రాలేదు, అందరూ వచ్చిపోయారు. కానీ వాళ్ళకి ఏదో పనులు రాలేదు, వాళ్ళకి ఎప్పుడు కూర్చోదో వాళ్ళు వచ్చిపోతారు. అది సంగతి. పార్క్ తీసుకున్నావా? జిందతీల స్మార్ట్ తీసుకున్నావా? తీసుకో. ఆమె మా ఎంపీపీ రిటైర్డ్ టీచరు, వాళ్ళ ఆయన పెన్షన్ మస్తున్నాయి చూడ పైసలు. బిల్ పెద్దగా చేయమని ఆమె. మా అమ్మ ఫారెన్కి ఇదంతా మంది జిందా తెల స్మార్ట్ తీసుకుంది మా అమ్మ. 2 తీసుకుంటుంది, అట్లేం తీసుకుంటుంది. అల్లం మొరబ్బ కొనుక్కోమనండి. అది మామిడి తాను రుచి చూపిస్తే మస్తు కొనుక్కొని పోతుంది. టేస్ట్కి ఒక్కటన్నా పెట్టుకోలేరు మరి మీరు. అందులోకెళ్ళి తీసిస్తావా? మళ్ళీ ఆ బిల్ నేను కట్టాలా? అట్లా తీసి తినిపించి ఇది కొనుక్కోండి అని చెప్పు. రోజు అడుగుతారు, నన్ను అడుగుతారు, ఇన్నే కూర్చుంటా. అవునమ్మా, నేను ఇన్నే కూర్చుంటే నడుస్తుంది. వారం అంతా వేరే పని చేస్తా, సాటర్డే సండే ఈడ పని చేస్తా. మా ఆయన ఇంట్లోకి వెళ్ళి కొడతాను, మీతో పాటు నేను వచ్చేటో చేస్తాను. సరిపోతుంది సంసారం. సో మీరు లేనప్పుడల్లా ఇలా బోర్ వస్తుందంట కాబట్టి అందరు ఎప్పుడు ఫుల్ ఉండండి ఈడ. మధ్యాహ్నం టైంలో ఖాళీ ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది కొంచెం, మధ్యాహ్నం ఈవినింగ్ మంచిగా ఉంటుంది. నువ్వు తింటివంటే ఇడిచిపెట్టవు, దాని సంగతి తెలుసు. కొనుక్కో. అది అల్లం మురబ్బా. ఏమొద్దమ్మా, మీ నూనె ఎక్కువ, మీద అది ఎక్కువ అంటది. ఎక్కువ మాట్లాడితే ఎందుకు కస్టమర్స్. ఏది క్లోజ్?
ఎస్ బాస్, నువ్వు లోపలికి వచ్చేయి. బయట ఎందుకున్నావే తింగరదానా? షటర్ క్లోజ్ చేస్తుంది బయట. సో ఎట్లున్నది దుకాణం? ఎట్లుంది? నేను ఇంతకు ముందే అక్కడ అందం అనుకున్నాను. ఆ షో పెట్టి అవన్నిటికీ పెద్ద కాసు పెడతాను. ఇంత పెద్దగా ఉందని నీకు తెలియదా? బాగుందా? ఎంత బాగాలేదా షాప్? బాగుంది, గిరాకీ అయితే బాగుంటుంది. మరి గిరాకీ అవుతుంది. అట్లా వెళ్ళి పోయి ఇయ్యు, మంచిగా బాగా దండం పెట్టి మంచిగా ఇచ్చి బాగా గిరాకీ రాని, వీళ్ళ జీతాలు మంచిగా రానని కోరు. మీరు షాప్లో పెట్టిన అన్నీ నాకు రీచ్ అవుతున్నాయి. షిరిడి బాబా ప్రసాదం విత్ లవ్ లెటర్ అందింది. కృష్ణుడు రాధమ్మ బొమ్మ అందింది, ముద్దుగుంది, అందంగా ఉన్నాడు. బుద్ధుడు ఇంత చీకట్ల ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి ఇచ్చెళ్ళారు. యాక్చువల్గా మేబీ వాళ్ళ కొరకే నేను వచ్చిందేమన్నట్టు ఉంది. అది రిటర్న్ వెళ్ళిపోతుంది. నేను రావడమే అక్కడికి 8:30, 9 మధ్యలో వచ్చాను. రిటర్న్ వెళ్ళిపోతూ కార్లో ఎక్కుతుంటే ఎక్కడి నుంచో వచ్చి ఇచ్చారు. టూ మచ్ ఇది. ఇవన్నీ గిఫ్ట్లు అబ్బా, థ్యాంక్ యూ. బట్ కానీ ఇవ్వకుండా అబ్బా, ఇవన్నీ తీసుకొని మళ్ళీ నేనేంది ఏడ షోకేస్ కట్టుకుందు? మా ఆయన ఇంట్లో షోకేస్ కట్టనేయలేండి నన్ను. ఏడబెట్టుకుంది ఇవన్నీ. జస్ట్ మీ లవ్ అండ్ అఫెక్షన్ చాలు. ప్లీజ్ 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 గిఫ్ట్లు ఇవ్వకండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. సో ఇట్లా అనమాట. ఈరోజు దుకాణానికి ఎందుకు రావాల్సి వచ్చింది కనుక వచ్చింది. ఇది సంగతి. దుకాణం అంతా చూసి ఇంతగానో పైసలు పెట్టినా, ఇంత పెద్ద పెట్టినామని అడిగింది. మీరే చెప్పండి ఆన్సర్, నేనైతే చెప్పాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. అయ్యో సత్యం.